జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను చూసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ముగ్ధులై వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సర్పంచ్ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని, గ్రామ అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో గ్రామ యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Dumbbell rail. Ready? Dumbbell rail. 1 to 12 exercise for 16 count. Continuously, rhythmically. Class begin.
521, 518, 518, 514 ఇవి 500 పైచీలకు వచ్చినటువంటి మార్కులు. థ్యాంక్ యూ అమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. వర్షిత, ఉడుదల వర్షిత. అట్లాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 16 మంది ఉన్నారు 10th క్లాస్లో. వాళ్ళు కూడా ఎంతమంది 500 పైచీలకు మార్కులు వస్తే అంతమందికి వర్గం తరఫున డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు అందరు కూడా ఆ రకంగా ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ బోనాల సంఘ ఏం పాట బిడ్డ? మరి ఇక్కడనే ఉందామా? చెప్పరా ఇక? రండి, పైకి రండి. గట్టిగా చప్పట్లతో ఒకసారి. గ్రూప్ సాంగ్. చక్కటి కార్యక్రమం కొనసాగుతుంది. పిల్లలందరూ కూడా
చాలా తక్కువ సమయం ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ను పర్ఫెక్ట్గా ఇస్తున్నటువంటి తరుణం. మరి ఈరోజు 80 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా మన పాఠశాలలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మన ఊరి అమ్మాయిలు మాట్లాడద్దు బిడ్డ, మన ఊరి డైనమిక్ లీడర్ గెలుపంటే ఇది ఒక సంచలనానికి ఒక మార్గదర్శకం, దిశానిర్దేశం చేస్తుంది. అట్లాంటి ఊర్లో గెలవడం అంటే అంత ఆషామాషి కాదు. అయినా ఒక ప్రభంజనంలా ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కోరుకున్న పేరు శ్రీ కట్టా రాజేందర్ గారు. మరి అట్లాంటి డైనమిక్ లీడర్ మన ఊరికి సర్పంచ్గా దొరకడం ఎక్కువ మందికి ఆ చిరునవ్వే ఆభరణం. మరి అట్లాంటి చిరునవ్వుతో నిరంతరంగా పలకరించే మా అన్నగారు కట్టా రాజేందర్ గారిని పాఠశాలను ఉద్దేశించి, అట్లాగే మన ప్రధానోపాధ్యాయులు బన్నా గారికి, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుగుణ మేడం గారికి, మరి ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా మా మోరపల్లి గ్రామ ఉప సర్పంచ్ గారికి, మా పాలక వర్గమైనటువంటి బొమ్మకండి గంగాధర్ గారికి, అదేవిధంగా కాశవత్తుల విజయ్ గారికి, బొల్లె అనిల్ గారికి, దీకొండ గంగూబాయ్ గారికి, మాజీ ఎంపీడీసీ భూమారెడ్డి గారికి, అదేవిధంగా స్కూల్ చైర్మన్లు నూతనంగా వచ్చినటువంటి గౌరీ గారికి, సంధ్య గారికి, మరి గ్రామ పెద్దలు, యువకులు, అదేవిధంగా పిల్లలు, మా పిల్లల తల్లిదండ్రులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం 1947 15 ఆగస్టు మనందరికీ తెలిసిందే. మరి ప్రతి 15 ఆగస్టు నాడు మనం ఒక పండగ వాతావరణంలో మనం ఈ పండగ జరుపుకుంటాం. ఇప్పటివరకు చూసారు, మన గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిగినాయి. దాదాపు 8 చోట్ల జెండా ఆవిష్కరణ జరిగినాయి. అంటే ఎంత మరి పిల్లలతో కానీ, మరి టీచర్లు కానీ, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పెద్దలు, చిన్నలు, యువకులు అందరితో పాటు మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి స్వాతంత్రం ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు ఆ రోజు వారి ప్రాణాల అర్పించడం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులు మన దేశం నుంచి 1947 ఆగస్టు 15న వారు ఉత్తగానే పోలే. మరి వారు ఆ రోజు నాయకులున్న సుభాష్ చంద్రబోస్ గారు మెయిన్ మనకు హీరో అండ్ పిల్లర్గా సుభాష్ చంద్రబోస్ గారిని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అల్లూరు సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, మరి ఆనాడు వారి ప్రాణ త్యాగాల ఫలితమే మన ఈ స్వాతంత్ర దినోత్సవం. మనం ఈరోజు స్వాతంత్రంగా మరి అందరితోని మనం ఏ విధంగా ఉన్నామో దీనికి కారణం వాళ్ళు. ఆ రోజు మరి వారిని ఈరోజు మనం స్మరించుకోవడం మరి ఎంతైనా అవసరం ఉంది. మరి మన స్కూల్ పరంగా చూసుకుంటే మన స్కూల్లో అన్ని రకాలుగా పిల్లలు రీసెంట్లీ మనం 97.6 అంటే జిల్లాలోనే మరి కంప్యూటర్ టెస్టింగ్లో జిల్లాలోనే మన ప్రథమ స్థానం పొందడం అనేది అంటే పిల్లలందరూ కూడా మా తల్లిదండ్రులు కానీ, మా మోరపల్లి గ్రామ ప్రజలు కానీ, టీచర్లు కానీ గర్వించదగ్గ విషయం ఏంటంటే అంటే జిల్లాలో మరి స్కూల్ ఎన్ని ఉన్నాయి సార్? ఎన్ని సార్? 180 స్కూళ్ళు, 200 పైచిలుకు స్కూళ్ళల్లో మరి మన స్కూల్ పిల్లలు, మన మోరపల్లి గ్రామ స్కూల్ పిల్లలే మొదట వచ్చిరంటే వాళ్ళ నైపుణ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే పిల్లలు మనకు చదువు మెయిన్, మీరు చదువుకోవాలా, తినాలా, పడుకోవాలా, అంతే మీ పని. అంతేగాని దురలవాట్లా పోకుండా మీ చదువు మంచి చదువుకున్నట్టయితే మరి భవిష్యత్తులో మరి మంచి జాబులలో మంచి నాయకత్వంలో మీరు ఉంటారు. కావున మీరు పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోండి. మనకు మంచి టీచర్లు ఉన్నారు. మనకి ఏమో ఇప్పుడు అవసరం ఉన్నా మన టీచర్లు మీ అందుబాటులో ఉంటారు.
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు వీళ్ళు ముగ్గురే, తల్లి, తండ్రి, గురువు. వీరి ద్వారానే మీరు వేరే దురాలవాట్ల పోకుండా మరి మంచి చదువుకొని మరి ఊరికి మరి తల్లిదండ్రులకి టీచర్కి మంచి పేరు తేవాలని కోరుకుంటూ, అదేవిధంగా రీసెంట్లీ మన స్కూల్ నుంచి 4 పిల్లలు 500 పైచలకు మార్కులు సాధించారు. వారందరికీ కూడా పిల్లలు ప్రతి 18 మంది పిల్లలు 10th క్లాసులో మరి పాస్ అయినరు. వారిలో 4 పిల్లలు మరి 500 మార్కుల పైన మరి వారు సాధించారు. ఆ పిల్లలందరికీ కూడా మరి మోరపల్లి గ్రామ తరఫున, స్కూల్ తరఫున వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీరందరూ కూడా చూడండి, పిల్లలు ఎటు పోతున్నారు, మరి ఏ ఫోన్ వాడుతున్నారు, కొంచెం దయచేసి పిల్లలను కూడా మనం గమనించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ 10th వరకు పిల్లలకి ఏం తెలియదు, ఏం చేస్తున్నామో ఏమో తెలియదు. కొంచెం దయచేసి పిల్లలు ఎటు పోతున్నారు, మరి వాళ్ళు మంచి చెడు చూసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులుగా మనకు ఉన్నది. దయచేసి వాళ్ళందరినీ కూడా మనం ఈ 10వ తరగతి వరకు మంచిగా పెంచుకొని ఇంటర్లో మరి మంచి కాలేజీలో జాయిన్ చేసినట్టయితే మరి వారు రేపు ఫ్యూచర్లో మంచి జాబులలో మంచిగా ఉంటారని చెప్పని ఆశిస్తూ, మరి మోరపల్లి మా పాఠశాలలో మా గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి సౌకర్యాలున్నా, ఎటువంటి అసౌకర్యాలు మాకు చెప్పచ్చు. మా పాలకవర్గం ముందుంటుంది ప్రతిదానికి. ఏది ఏమున్నా వాటి మొన్న రీసెంట్లీ మనం బాలసభ పెట్టుకున్నాం. బాలసభలో చాలామంది పిల్లలు చాలా రకాలుగా చెప్పడం జరిగింది. మరి రీసెంట్లీగా మరి జోగిన్పల్లి రాజు గారు 2 మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకేమైనా మిషనరీ పరంగా కానీ ఇంకా దేని పరంగా కానీ అవసరం ఉంటే మా పాలకవర్గం ముందుంటుంది. అదేవిధంగా మన వాటర్ ఫిల్టరు ఫోన్ చేసిరా వస్తుందన్న వస్తే వాటర్ ఫిల్టర్ కూడా మనం పిల్లల కోసం మరి గ్రామ పంచాయతీ తరఫున మరి మా పాలకవర్గం అందరి తరఫున మరి వాటర్ ఫిల్టర్ కూడా మరి మన స్కూల్లో తీసుకోవడం జరిగింది. మరి రేపటి నుంచి మరి ఈ వాటర్కు మీకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఏదేమున్నా మేము ముందుండి పనిచేస్తామని మీకు మాట ఇస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.